In whose name did the record for serving as a head of the government for the longest duration previously stand? సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న రికార్డు ఇంతకు ముందు ఎవరి పేరిట ఉండింది అని అంటున్నారు. సో రీసెంట్గా లాంగెస్ట్ డ్యూరేషన్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అనే ఒక రికార్డ్ని రీసెంట్గా ఒక పర్సన్ బ్రేక్ చేశారు. ఎవరు అది అని అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఏ రికార్డ్ని బ్రేక్ చేశారు అని అంటే ఇంతకు ముందు ఒక పర్సన్ లాంగెస్ట్ డ్యూరేషన్ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారనమాట. ఎన్ని రోజులు అని అంటే అది వచ్చేసి 8,930 days అనమాట. సో ఈ రికార్డ్ని బ్రేక్ చేశారు పిఎం నరేంద్ర మోడీ గారు. సో ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉంది అని అంటే ఇట్ ఈస్ పవన్ కుమార్ చామ్లింగ్. ఎవరు ఈ పవన్ కుమార్ చామ్లింగ్ అని అంటే ఈయన సిక్కిం ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అన్నమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈయన సిక్కింకి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు అని అంటే December 12, 1994 నుంచి May 26, 2019 వరకు పవన్ కుమార్ చామ్లింగ్ గారు సిక్కింకి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 24 years కంప్లీట్ అయ్యి 25th ఇయర్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో హీ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం అని కూడా చెప్పొచ్చు. సో 8,930 days ఆయన హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్గా ఉన్నారు. సో ఈ రికార్డ్ని రీసెంట్గా March 22, 2026 రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేయడం జరిగింది. సో ఈయన పిఎం అవ్వకముందు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారనమాట. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మోడీ గారు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అని అంటే October 7, 2021 నుంచి May 21, 2014 వరకు మోడీ గారు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా వ్యవహరించారనమాట. ఆ తర్వాత May 26, 2014 ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దిస్, హీ ఈజ్ అ నాన్ కాంగ్రెస్ లీడర్, మొట్టమొదటి కాంగ్రెసేతర లీడర్ అనమాట. ప్రైమ్ మినిస్టర్గా ఇన్ని సంవత్సరాలు చైర్లో ఉండడం. సో ఇంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు యాజ్ పిఎంస్, లాంగెస్ట్ సర్వింగ్ పిఎంస్ లాగా ఉన్నారు. బట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్కి చెందిన వాళ్ళు అనమాట. హీ ఈజ్ ఏ నాన్ కాంగ్రెస్ పర్సన్ టు గెట్ ద హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద లోక్సభ. సో ఇది ఈరోజు క్వశ్చన్.